అండ్ మీ ఫాదర్ కూడా ఇంటూ స్పోర్ట్సే, హెల్త్ సంబంధించి డిపార్ట్మెంట్. సో ఆయన ఎప్పుడు రిస్ట్రిక్ట్ చేయలేదా? ఎందుకు స్పోర్ట్స్‌లో లేదు. నేను మాట్లాడతా అవి ఇవి ఏమి అనలేదా? లేదు. ఇంకోటి నేను మామూలుగా టీవీ షోస్‌కి ఆడినప్పుడు నాకు ఇరిగినప్పుడు మాత్రం హీ సజెస్టెడ్. బికాజ్ ఎందుకంటే ఆయన ఇదే కాబట్టి హ్మ్. అసలు వెళ్ళొద్దని చెప్పారు. వెళ్ళొద్దు అన్నప్పుడు కడప ఎళ్లి కనిపించేసి వస్తా. మళ్ళీ నేను ఓడిపోయి ఆ రోజు ఆ మ్యాచ్ ఓడిపోయాను నేను. అప్పటికి ఇరిగిపోయిన చెయ్యి నేను ఓడిపోయా. హ్మ్. ఫస్ట్ టైమ్ ఓడిపోయాను కదా! అందుకు రాలేదంటారు గ్రౌండ్స్‌కి. నా ఛానెల్‌కి వెళ్ళి ఒకసారి నా రిపోర్ట్స్ కూడా చూపించి నేను బ్యాక్‌కి వచ్చేస్తానని చెప్పేసి నేనెళ్ళా. అది టీజీఆర్ ఎవరిదో గ్రౌండ్స్ ఉండేసి అక్కడెక్కడో ఉంటది హ్మ్. కదా! ఎల్బీ హ్మ్. నగర్‌లో. ఆ హ్మ్. గ్రౌండ్స్‌లో. అయిన తర్వాత నేను నిజంగా అదే చెప్దామనే వెళ్ళాను నేను. వెళ్ళి ఆయనకిష్టం లేదు. ఎందుకంటే హి నోస్ థట్ లైక్ ఇది ఇంజ్యూర్డ్ అయింది బాగానే. ఇది ఇప్పటికి కొంచెం సొట్ట ఉంటది. ఓకే. రైట్ హ్యాండ్. ఇంజ్యూర్డ్ అయింది కదా! నేను నిజంగా అక్కడికెళ్ళేంత వరకు నేను ఆడతానని అనుకోలే. జస్ట్ నాకు చూపించాలి. రిపోర్ట్స్ కూడా తీసుకెళ్ళా. నమ్మరేమో నేను ఓడిపోయాను కాబట్టి ఏదో అబద్ధం చెప్తుంది అనుకుంటారు కదా! హ్మ్. అని రిపోర్ట్స్ తీసుకెళ్ళి సిమెంట్ కట్టు. 2 ఉంది. ఎళ్ళిన తర్వాత అప్పుడు వద్దని చెప్పారు అప్పుడే. హ్మ్. ఎందుకంటే ఇంజ్యూర్డ్ అయింది. మళ్ళీ రిస్క్ ఒద్దు. నువ్వస్సలు అక్కడికెళ్ళి మరి ఎందుకు ఆయనకి అనిపించిందో తెలీదు. నువ్వసలు ఎళ్ళొద్దు. ఎందుకు ఇప్పుడు అవసరం అంటే లేదు నేను కల్పించి వచ్చేస్తా అని ఎళ్ళా. హ్మ్. ఎళ్ళాను చూసా మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. పాపం అందరూ ఔట్ అయిపోతున్నారు మా టీము. ఇగ నాకు అందులో ఒక ఝాన్సీ రాథోడ్ అని ఆ అమ్మాయి అంది. "శ్రీగారు మీరు ఆడొద్దు. మీరు గ్రౌండ్‌లో అక్కడ నిలబడితే మాకిక్కడ లేని ధైర్యం వచ్చేస్తది. మీరు నిలబడరా" వచ్చని బయటకొచ్చి ఔట్ అయింది. హ్మ్. ఔట్ అయ్యి వచ్చి రిక్వెస్ట్ చేసింది అమ్మాయి. అంటే నేను ఆడకుండా నేను నిలబడితే ఎలా ఉంటది ఝాన్సీ అంటే, "ఏం అక్కర్లేదండి. మీరు నిలబడితే మాకు ధైర్యం వచ్చేస్తది చాలు. హ్మ్. మేము ఆడతాం" అంది. అని ఇంక సరేలే అని చెప్పి ఓకే. అట్‌లీస్ట్ ఆ మోటివేషన్ ఇద్దామని నేను గ్రౌండ్‌లోకి దిగా. హ్మ్. దిగిన తర్వాత ఆడతాం కుదురు ఆడకుండా ఉంటావా? ఇక మళ్ళీ ఫినాలే కొట్టా. హ్మ్. ఆ సూపర్. రోజు. అప్పుడన్నారు నేను యాక్టింగ్ చేస్తున్నాను అది అన్నారు. అంతకు ముందే నేను డైరెక్టర్‌కి అందరికి ఈ యాంకరింగ్ చేసే చేతు వీళ్ళందరికీ చూపిచ్చాను నేను. ఆళ్ళు చూసారు కూడా విత్ రిపోర్ట్స్. హ్మ్. నాతో పాటు అపోజిట్ టీమ్ అమ్మాయి నాతో హాస్పిటల్‌కొచ్చిందప్పుడు. నైట్‌లో అయింది హ్మ్. ఇంజ్యూర్ అయింది నాకు నైట్‌లో. హ్మ్. ఆళ్ళ అపోజిట్ టీమ్ అమ్మాయే నన్ను తీసుకెళ్ళింది. నేను అబద్ధం చెప్పిన అబద్ధం చెప్పదు కదా! హ్మ్. అన్నప్పుడు ఆళ్ళన్నావిడ లేదు నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదని బట్ ఫైనల్లీ అది కూడా విన్ అయ్యాం. హ్మ్. ఆ 3 మ్యాచ్‌లు ఏముంటే ఆడేసా. ఓకే. చైతు మీకు అప్పటి నుంచే తెలుసు. ఆ! హ్మ్. చైతు నాకు అప్పుడు పెద్ద ఫ్యాను 'చైతు కాజల్' అంటే హ్మ్. ఎక్కువ పిలిసేవాళ్ళు 'రేసు గుర్రం' అని పిలిసి ఆళ్ళే. నేను చైతుకే చేపిచ్చా. హ్మ్. చైతు అండ్ కాజల్ ఉంది. అయ్యయ్యో! ఇప్పుడు నువ్వు ఆడకపోతే ఎలాగా? అయ్యో! పెద్ద ఇంజ్యూర్ అయిందని ఇలా చూసుకున్నారన్నమాట ఇద్దరు. ఆ హ్మ్. ఎక్స్‌రు అన్నీ ఉంటాయి కదా! హ్మ్. అప్పుడు చైతు అన్నాడు, "లేదు తను అబద్ధం చెప్పట్లేదు. రిపోర్ట్స్ నేను చూసానని" చెప్పి అన్నారు. అంటే ఒక ఆర్టిస్ట్ ఎవరో ఉంది. చెయ్యి ఇరిగింది అమ్మాయి ఎలాగా ఆడుతదా అని. హ్మ్. యాక్చువల్లీ నేను ఎక్కువ చేత్తోనే యూజ్ చేయను రైట్ హ్యాండ్. ఎక్కువ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తాను. అండ్ లెగ్‌తో ఎక్కువ ఆడతా. హ్మ్. బేసిక్‌గా ఏమంటే ఒక్కసారి స్పోర్ట్స్ అంత దూరం వెళ్ళొచ్చినోళ్ళు బ్రెయిన్‌తో గేమ్ ఆడేస్తారు. సింపుల్ అది. హ్మ్. అదే కదా కెప్టెన్సీ అంటే. హ్మ్. కెప్టెన్సీ అంటే ఏంటి? బ్రెయిన్‌తో ఆడించగలగాలి. మనం ఇంజ్యూర్డ్ అయినా కూడా మనం ఆడుతున్నట్టు చుట్టూ ఉన్న ప్లేయర్స్ తోటి ఆడించాలి. దట్ యెస్. ఈస్ కాల్డ్ కెప్టెన్సీ. యెస్. సో, దాని తర్వాత ఫ్యాషన్ డిజైనింగ్ వైపొచ్చేసారు. హ్మ్. ఆల్‌మోస్ట్ 50 ప్లస్ సినిమాలు చేశారు. హ్మ్. అందులో 'అల్లు అర్జున్' గారు లాంటి అవును. స్టార్స్‌తో సినిమాలు వర్క్ చేశా. చేసున్నారు. దాన్ని కూడా ఎందుకు ఒక రేంజ్‌కి తీసుకెళ్ళకపోయారు మీరు? లేదు నా డిజైనింగ్ డిజైనింగ్‌లో స్టైల్. నేను బాగా ఉండే పీక్. హ్మ్. హ్మ్. నేను కాలేజ్‌లోనే స్టార్ట్ చేశాను. హ్మ్. నేను కాలేజ్ చదువుతూ 5, 6 సినిమాలు నా చేతిలో ఉంటాయండి. అంతకన్నా పీక్ ఏం వెళ్తామండి. హ్మ్. నేను కాలేజ్ చదువుకుంటూ 5, 6 సినిమాలు చేసేదాన్ని. అంటే మేబీ పబ్లిసిటీ నేనెప్పుడు చేయలేదు. ఇప్పుడు నేను ఒక ఒక ఇప్పుడుంది ఇన్‌స్టా, ఫేస్‌బుక్. అప్పుడు గూడా ఫేస్‌బుక్ ఉంది. నేను పొద్దున్న లెగాలి, ఫోటో పెట్టాలనేది నాకుండదు. ఈ రోజుకి ఉండదు. మీరు నా ఇన్‌స్టా చూడండి, ఫేస్‌బుక్ చూడండి. ప్రతి డే నేనేదో వాంటెడ్‌లీ పెట్టాలనేది నాదుండదు. నాకు అసల మైండు ఉండదు. నేను పెట్టను కూడా అది. మనం ఇప్పుడు ఏది రియాలిటీ ఉంది, ఏది నిజముంది, దాన్ని ఆ మొమెంట్ నేను చేసుకుంటా. ఎప్పుడైనా సరే ఇన్‌స్టా ప్రతి ఒక్కళ్ళు ప్రతి డే ఒక పిక్ పోస్ట్ చేస్తారు. హ్మ్. మీరెప్పుడైనా అది అబ్జర్వ్ చేయండి. అదేదైనా ఉంటే నేను చేస్తా. ఒక్కొక్కసారి ఉన్నా కూడా చేయను. హ్మ్. అంటే అలా అని నెగెటివ్ కింద నేను చెప్పను. ఐయామ్ నాట్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. దాని పెద్ద పబ్లిసిటీ చేయాలని నాకు అనిపించదు అంతే. హ్మ్. బట్ అది నేను చూసిందదే. అది ఇప్పటికి కూడా నేను చేయొచ్చు. నేను సినిమా చేస్తానంటే ఇప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు కూడా చాలా మందున్నారు హ్మ్. డిజైనింగ్. సో, దాన్ని కూడా వదిలేసారు. వదలలేదు. నేను హ్మ్. నా స్టూడియో మెయింటైన్ చేస్తున్నాను గదా! హ్మ్. అంటే అది టోటల్లీ క్రియేటివ్ జాబ్ అబ్బా! అంత ఈజీగా 2 పెట్టలేను. ఇప్పుడు నేను యాక్టింగ్ అని చెన్నైకెళ్తున్నాను. నేనొక సినిమా తీసుకున్నప్పుడు టక్కున ఒక డ్రెస్ ప్రాబ్లమ్ వస్తుందంటే నేను ఆన్ లొకేషన్ ఎళ్ళాలి. ఒకవేళ నేను ఎళ్ళలేదంటే నా ఇప్పుడున్న పేరు పోతది గదా! హ్మ్. ఇప్పటి వరకు నాకు ఏ డైరెక్టర్ అయినా సరే, కాస్ట్యూమ్ చూసుకుంటే ఆ కాస్ట్యూమ్ అనే డిపార్ట్మెంట్‌ని మర్చిపోతారాళ్ళు. నాకున్న పేరది. ఏ రోజు నా వల్ల ఇది పాడైంది లేదా ఈరోజు షూట్ 1 అవర్ లేట్ అయిందనేది కూడా లేదు. ఐ గాట్ వెరీ గుడ్ నేమ్ అబౌట్ డిజైనర్. హ్మ్. అలా ఒక బడ్జెట్‌లో చేస్తది. బడ్జెట్ ఇస్తే క్రాస్ చేయదు. అండ్ తనుంటే అసలు ఏ డైరెక్టర్ నేను సినిమా డిజైనింగ్ చేస్తే డైరెక్టర్ కాస్ట్యూమ్ దగ్గరికి రారు.
అంత బాగా ఇచ్చిన వర్క్ని నేను ఇప్పుడు హాఫ్గా చేయకూడదు, అవునా కదా? అంతే తప్ప నాకేదేం లేదు. కళ్ళు ఏది లేదనుకో నేను సినిమాలు చేసుకుంటా. నేను మధ్యలో కూడా చేశాను, ఒక 2-3 సినిమాలు ఫ్రెండ్స్ ఉంటే కూడా నేను చేశాను. సో వాట్ ఇస్ ద బెస్ట్ ఫిలిం మీకు బాగా డిజైనింగ్ చేసిన బాగా చందమామ. చందమామ ఫిలిం. రీజన్? ఎందుకంటే హాఫ్ సారీస్కి అప్పటిదాకా ప్లెయిన్ వేశారు, ఆ టైంలోనే వర్క్ అనేది క్రియేట్ చేశాను, ఇప్పటికీ అది నడుస్తుంది. ఐ క్రియేటెడ్ మై సెల్ఫ్. కాజల్ గారికి ఇప్పటి నుంచి ఇప్పుడు ఉన్న పేరు కూడా అదే, చందమామ కాజల్. నాకు ఇష్టమైన వర్క్ అది. అంటే నాకు దేశముదురు ఫస్ట్ అవకాశం నాకు, అండ్ చందమామ అనేది నాకు వర్క్ పరంగా ఈ రోజుకి స్టిల్ ఐ హ్యావ్ దట్ వర్క్. ఇంత బండిల్ వర్క్ ఉంటుంది. నేను ఏదైతే స్కెచ్ వేసానో అదే స్కెచ్ చందమామ సినిమాలో ఉంటుంది. ఈ రోజుకి నేను దాచిపెట్టేదాన్ని. అంటే వర్క్ ఎక్స్పీరియన్స్లు అంటారు కదా, నాకు ఎందుకంటే నా చేయిలు ఇలా వేస్తే ఇక్కడ వంకర్లు వచ్చేసాయి వేళ్ళు. రెండోది, నేను కాలేజ్కి వెళ్ళి రావాలి, 4 o'clock ఎవ్రీడే లేచి నేను లొకేషన్కి వెళ్ళి ఆ వర్క్ ఇచ్చి, అప్పుడు అతడు సెట్లో జరిగింది అది, ఆ వర్క్ ఇచ్చేసి మళ్ళీ నేను కాలేజ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ కాస్ట్యూమ్ పని. ఎంత వర్క్ అంటే నేను ఆ సినిమాకి నేర్చుకున్నంతగా ఆ సినిమాకి నేను ఇలాగ అయిపోయినా, ఆ సినిమాకి నిద్ర సరిపోయేది కాదు. నాకు కాలేజ్ వర్క్ కూడా ఉంటుంది కదా, నా మెయిన్ నాది కాలేజ్, అది కూడా నేను కంప్లీట్ చేసుకోవాలి. అయిన తర్వాత అసలు చాలా హార్డ్ వర్క్ చేశాను దానికి. అండ్ ఎంటర్టైన్మెంట్ విషయంకి వచ్చేసి సినిమాలు స్టార్ట్ చేయాలి అని థాట్ ఎందుకు వచ్చింది మీకు? ఏది మూవీస్ డిజైనింగ్ టు మళ్ళీ కంప్లీట్ మూవీస్ లో యాక్ట్ యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ నాకు థాట్ రాలేదు. యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్, యాక్టింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది, కానీ స్టార్టింగ్లో ఉండేది ఎలాగో డిజైనర్గా ఫుల్ బిజీ ఉన్నాం. నేను డిజైనింగ్ చేసేటప్పుడు ఏ క్షణం నేను ఖాళీ లేను. నేను ఫుడ్ కూడా తింటూ కార్లో బాక్స్ పెట్టుకుని తింటూ వెళ్ళేదాన్ని నేను. అంటే జనరల్ నేను లొకేషన్లో తినను ఎక్కువ ఫుడ్, నా ఫుడ్ నేను క్యారీ చేస్తా. అలాంటప్పుడు కార్ ఎక్కంగానే డ్రైవర్ ఉండేవాడు, నడుపుతూ ఉండేవాడు, నేను తింటా వెళ్ళేదాన్ని. అంత టైం లేని టైం నేను చూసా డిజైనింగ్కి. అంటే ఫుడ్ తినే టైం కూడా నాకు ఉండేది కాదు. అండ్ రెండోది, యాక్టింగ్ అనేది కోవిడ్ టైంలో అంతకుముందు ఉండేది, కానీ నేను ఎప్పుడు పెద్ద ఎక్కువ ఫోకస్ పెట్టలేదు అబ్బా యాక్టింగ్ మీద. చేయాలంటే ఎవరన్నా అడిగితే ఒక క్యారెక్టర్ ఇస్తే చేసేవాడుగా, నేను అన్ని సినిమాలు చేసేటప్పుడు వాడు ఎప్పుడు చేసేదాన్ని కాదు. కానీ తేజ గారు మాత్రం ఎవరన్నా డబ్బింగ్కి ఎవరన్నా రాలేదనుకో నాతో డబ్బింగ్ చెప్పించేవాడు. ఎవరైనా ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు మిస్ అయ్యారో, లేకపోతే ఇంకెవరన్నా మిస్ అయ్యారనుకో వాళ్ళది చేపించేసేవాడు. అలా ఆయన మాత్రం బాగానే మూవీస్కి అవసరమైనప్పుడల్లా వాడేవాడు అనమాట. ఇది డబ్బింగ్ విషయంలో కానీ, ఏదన్నా సెలబ్రిటీ సీన్స్ ఉంటే మనకు కనిపించినవి ఉంటాయి కదా వెనక్కి, అవి ఎందుకు నేనే రాజు నేనే మంత్రిలో కాజల్ డూప్ అంతా నేను చేశాను. ఆమె చచ్చిపోయిన సీన్ల దగ్గర నుంచి అన్నీ నేనే. ఆ కర్నూలు ఎండ్లో మొత్తం ఇక 7లో పడుకోమంటే అలాగే పడుకో రాణా గారితో డూప్. ఆమె డేట్స్ ఏమో ఖాళీ లేవు అప్పుడు, కాజల్ డూప్ అన్నీ నేను చేశా. నేను రాజు నేనే మంత్రి అట్లా అన్నీ నేను అది ఎందుకంటే కర్నూలులో జరిగింది. నాతో పాటు ఆర్టిస్టులు చాలా మంది ఉండే ఆ రోజు. ఎందుకంటే ఆమె రాలేదు, బట్ డూపే కదా కనిపించదు. ఎలాగో చచ్చిపోయినప్పుడు ఇది కప్పేస్తారు, బ్యాక్ షాట్స్ లాంగ్ షాట్స్ ఈజీ కదా, గడపేసి మేకప్ అంతా ఇలా పడిపోయినట్టు అవి వేసి చేశారు. అలాంటివి చేసేదాన్ని. అండ్ కంప్లీట్ ఫస్ట్ ఫిల్మ్ అంటే నేకడే కదా? కంప్లీట్ అంటే నేను అంతకుముందు ఒక సినిమా చేశాను అబ్బా, అదే డిజైనర్కి వలయం అని చెప్పి ఒక సినిమా చేశా. అందులో హీరోయిన్కి ఫ్రంట్ క్యారెక్టర్, అది మా స్టూడియోలోనే చేశారు షూట్. ఆ రోజు అమ్మాయి ఎవరో మిస్ అయింది, నన్ను పెట్టేశారు. అది కూడా కీ క్యారెక్టర్, సినిమా థియేటర్కి వెళ్ళదు. అందులో చాలా మంది కూడా అది కూడా చూసి అడిగారు, నువ్వు అందులో చేసావు కదా అని. అంటే ఒక ఆర్టిస్ట్ మిస్ అయితే నేను చేయాల్సి వచ్చింది. కానీ ఇంట్రెస్ట్ తో ఫస్ట్ సినిమా అంటే అదే